ఈ కాలంలో సేఫ్టీ కావాల్సింది అమ్మాయిలకు కాదు, అబ్బాయిలకు. ఈ కింద వీడియోలో పలగొడుతున్నాడు కదా కింద టైల్స్, ఏదో పెద్ద బంగారమో ఏదో పెద్ద నిధి దొరుకుతుందని కాదు, వాళ్ళ అన్న శివం అందులో పూడ్చిపెట్టారు. ఎవరో కాదు, వాళ్ళ వదినేనే, అంటే ఆ చనిపోయిన వాళ్ళ భార్య. అది కూడా ఎవరితో, వాళ్ళ లవ సాయంతో. ఇది ట్రెండింగ్ టాపిక్ నడుస్తుంది కదా, 3 రోజులైందంట అందులో పాతి పెట్టేసి. వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్న కాల్ చేస్తున్నాడు, కాల్ కలవట్లేదు, ఏమైందో అనుకుని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఇంట్లో కూడా లేదు. అలా వదినని అడిగితే ఏమో నాకు కూడా తెలియదు అని అడిగింది, చెప్పింది. సో ఏదో గొడవైంది, వెళ్ళిపోయాడని ఏదో చెప్తే, అదే టైంలో సో అప్పుడప్పుడు అన్న వాళ్ళ ఇంటికి వస్తుంటాడు కదా తమ్ముడు, వాళ్ళు వచ్చినప్పుడు ఒకసారి ఇలా టైల్స్ మీద నడుస్తున్నప్పుడు ఏదో ప్రతిసారి వచ్చేలాగా ఆ శబ్దం ఏదో వేరేలాగా వస్తుందంట నడుస్తున్నప్పుడు. సో మనకు తెలుస్తుంది కదా నడిచేటప్పుడు టైల్స్ అనేది ఎలా సౌండ్ వస్తుందో, సేమ్ అలానే సౌండ్ వచ్చింది. ఏంటి అని ఏదో కొంచెం డౌట్ వచ్చి ఆ టైల్స్ ని పలగొట్టి చూస్తే అందులో శివం ఉంది. సో వాళ్ళ తమ్ముడు మాటలు రాలేదు, ఏం చెప్పాలో ఏం చేయాలో కూడా తెలియదు. వాడు సాయం చేసిన వాడిని కూడా పట్టుకొచ్చి వాళ్ళ ఇద్దరిని పట్టుకొని అడిగితే, ఇన్వెస్టిగేషన్ చేస్తే మొత్తం ప్రతి ఒక్క విషయం బయటకు వచ్చింది. వా, నిరూపించుకున్నారు మళ్ళీ ఒకసారి.